సో బిట్కాయిన్ చూసుకుంటే ఈరోజు 71,000కి రీచ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ బిట్కాయిన్ $69,000 నుంచి $71,000 వెళ్ళడానికి మెయిన్ కారణం చూసుకుంటే అంటే యుద్ధం ఆగిపోతుందనే ఒకటి న్యూస్ రావడం, తర్వాత చమురు ధరలు కూడా తగ్గడం అనేది కూడా క్రిప్టో కాయిన్ మూవ్మెంట్కి అయితే ఒక కారణాలని చెప్తున్నారు. ముఖ్యంగా మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది క్రిప్టోకి సంబంధించి చూస్తే, ముఖ్యంగా బిట్కాయిన్ సంబంధించి చూస్తే గోల్డ్ ధరలు పడిపోవడం, తర్వాత యూఎస్ ట్రెజరీలో బాగా సెల్లింగ్ ఉండడం అండ్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఈ 3 కారణాల వల్ల ప్రస్తుతం క్రిప్టో అంటే బిట్కాయిన్ సంబంధించి రేంజ్ బౌండ్లోనే కొనసాగుతుండడం జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే బిట్కాయిన్ ఎందుకు పెరుగుతుంది అనే కొన్ని కారణాలు చూసుకుంటే యుఎస్ ఇరాన్ టెన్షన్ తగ్గుతుందనే ఆశ అండ్ ఆల్ట్ కాయిన్స్ అనే బలమైన ఆల్ట్ కాయిన్స్లో బలమైన రికవరీ జరగడం అండ్ ఇన్వెస్టర్లు డిప్స్లో కొనుగోలు చేస్తున్నారని ఒక న్యూస్ రావడం అనేది కూడా మార్కెట్ అంటే బిట్కాయిన్ పెరగడానికి మెయిన్ కారణం అని చెప్తున్నారు. అవినాష్ శేఖర్ బిట్కాయిన్ ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నాడు అంటే మార్కెట్ మెల్లగా రికవరీ మోడ్లోకి వెళ్తుంది, డిప్స్ను కొనుగోలు చేసే వాళ్ళు ట్రెండ్ పెరుగుతుంది, ఇది బిట్కాయిన్కు బలమైన సపోర్ట్ అని చెప్పడం జరుగుతుంది. అయితే బిట్కాయిన్ ముందు పరిస్థితి ఎలా ఉంటుంది రాబోయే రోజులు అనేది చూస్తే మార్కెట్ ఇప్పుడు స్టెబిలైజేషన్ పేజ్లో ఉందని చెప్తున్నారు. పెద్ద మూమెంటం రావాలంటే లిక్విడిటీ కీలకం అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఈటీఎఫ్ ఫ్లోలు మరియు మ్యాక్రో ఫ్యాక్టర్స్ ఇంకా ప్రభావం చూపుతున్నాయని అయితే ఎక్స్పర్ట్స్గా అంచనా. ఫైనల్గా బిట్కాయిన్ అయితే $70,000 ప్రజెంట్ అయితే హోల్డ్ చేయడం జరుగుతుంది. ఇది పాజిటివ్ సైన్ అని చెప్తున్నారు. తర్వాత ఇంకా క్లియర్ ర్యాలీ అయితే కన్ఫర్మ్ కాలేదని చెప్తున్నారు. మార్కెట్ కాషన్స్ అయితే బాగా ఇస్తున్నారు. అంటే డ్రాస్టిక్ చేంజెస్ రావచ్చు అనేది క్రిప్టోలో అయితే ఖచ్చితంగా ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. అంటే డిప్ ఆన్ బై అయితే ప్రజెంట్ చేస్తున్నారు, కానీ జాగ్రత్తగా ఉండాలనేది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా బిట్కాయిన్ ప్రజెంట్ $71,000 అయితే రీచ్ అయింది. కాకపోతే ఇది ర్యాలీయా అంటే రియల్ ర్యాలీయా లేకపోతే ఫేకా అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అంటే బై అండ్ డిప్లో మాత్రమే కొనాలి, ఎట్ ఎ టైం మాత్రం లంసమ్ పెడితే మాత్రం భారీగా నష్టపోతారని ఇన్వెస్టర్లకు అయితే సూచించడం జరుగుతుంది.